40 రోజుల పాటు ఆయన పునరుత్థానమైన తర్వాత 40 రోజుల పాటు ఈ భూమి మీద ఉండి ఆయన శిష్యులకు ఆయన ప్రజలకు ఎన్నిసార్లు ప్రత్యక్షయ్యాడు చెప్పండి? 13 సార్లు. అంటే 12 సార్లు ఆయన శిష్యులకు ప్రత్యక్షయ్యాడు. 13వసారి పౌలు గారికి ప్రత్యక్షుడయ్యాడు. అపోస్తులైన పౌలు గారికి ప్రత్యక్షుడయ్యాడు. సో ఈ శిష్యులందరూ కూడా వారు ఏం చెప్పారు చెప్పండిరా? మీరు కనుక అపోస్తల కార్యం చదివితే, యాక్చువల్గా ఈ రోజున ఆ సందేశాన్ని చెప్పాలని నేను సిద్ధపడ్డాను, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఈ మాటలే చెప్పాలని ప్రేరేపించిన కారణం చేత ఈ మాటలు చెప్పడానికి చెప్తున్నాను. గమనించిన పిల్లరా, అపోస్తల కార్యంలో శిష్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన పునరుత్థానం గురించి ప్రకటించారు. అందుకే దానికి ఏమంటే చెప్పారో పేతురుకు మాట్లాడాడు, మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము. అపోస్తలులు ఈ ప్రత్యక్షతలు పొందిన వారు ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేదు. అలాగనే ఆయన ద్వారా స్వస్థపరిచారు, ఆయన ద్వారా దురాత్మల్నే వెళ్ళగొట్టారు. ఆ పునరుద్ధానం ద్వారా ఏమై చెప్పంటారా, ఆఖరికి ఆ పునరుద్ధానం కోసం ఏమైపోయారంటే అవసరమైతే హతసాక్షులైపోయారు. ఏమైపోయారమ్మా? అందరూ హతసాక్షులైపోయారు. ఒక్క అపోస్తలుడైన యోహాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా, యేసుప్రభు శిష్యులందరూ కూడా హతసాక్షులైపోయారు. సో ఈ విషయాన్ని మనం గుర్తించింది కాక. పిన్ని సరిగా పెట్టావా? రైట్, మంచిది. సో గమనించిన పిల్లరా, కనుక ఇప్పుడు అది ఒక మనకి ఎవిడెన్స్ అయితే. రెండవ ఎవిడెన్స్ ఏంటి చెప్పంటారా? ఖాళీ సమాధి. ప్రపంచానికి నేటికి యేసు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేచాడని చెప్తున్న సాక్ష్యం ఏదైనా ఉందంటే అది ఖాళీ సమాధి. నా మాటలో చెప్పాలంటే పిల్లలు, ఈ భూప్రపంచం మీద పుట్టిన వారందరూ కూడా సమాధులు అయిపోయి ఉన్నారు, కానీ ఒకనే సమాధి మాత్రమే తెరవబడి ఉంది, అదే యేసయ్య సమాధి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని ఇప్పుడు అదే మనం చదువుకున్నాం. అపోస్తలుల 2వ అధ్యాయం 24 వచనం. 2వ అధ్యాయం 24 వచనంలో ఏమనుంది చెప్పండి? మరణము ఆయనను బంధించుట అసాధ్యం. ఎందుకని ఆయన ఒక్కనే మరణం బంధించి ఉంచలేదు. నువ్వు చెప్పకూడదు, పాస్టమ్ చెప్పకూడదు, మీరు వినాలి జాగ్రత్తగా. నెంబర్ వన్ మొదటి విషయం ఆల్రెడీ పాస్టమ్ గారు మీకు లీక్ చేసేసారు, చెప్పేశారు. రైట్. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేనటువంటి వాడు. ఆమేన్. ఏం చెప్పండి? ఆయనలో ఏమి లేదు, పాపం లేదు. అదేంటంటే పాపానికి మరణానికి సంబంధం ఏంటంటారా? రోమిలికి రాసిన పత్రిక 6:23 వచ్చిన. రోమిలికి రాసిన పత్రిక 6:23 వచ్చిన ఏం చెప్తుంది? ఏలయనగా పాపం వలన వచ్చు జీతము. ఇప్పుడు మరణం ఎవరికి రావాలా? పాపం చేసినోడికి. మరి మీరు అడగవచ్చు, యేసు ప్రభు ఎందుకు మరణించాడండి అని. మనం గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానం చేసుకున్నాం కదా, 4వ మాట. ఎందుకు మరణించాడు యేసు ప్రభు? 4వ మాటలో, నా దేవ నీవేళ నన్ను చేయబడినాడుతూ అంటే ఈ సర్వలోక మానవాళ్ళందరి పాపములు ఆయన మీద పడ్డాయి కనుక ఆయనకు మరణం వచ్చింది. లేకపోతే ఆయనకు మరణం వచ్చే అవకాశం లేదు. ఇంకో తర్వాత ఇంకెందుకు మరణించాడని కూడా మీతో చెప్తాను. 4వ అంశంలో మీతో చెప్తాను. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మరణానికి కారణం ఏంటి చెప్పంటారా? పాపం. ఇప్పుడు ఆ పాపం లేనివాడు ఇప్పుడు ఏమైనా చెప్పంటారా? మరణించాడు. హల్లెలూయా. విచిత్రం చూడండి పిల్లరా, పాపం లేని పరిశుద్ధుడు ఏమైనా చెప్పండి? మరణించాడు. ఇప్పుడు ఆ పాపం దగ్గరికి వెళ్తే, ఇక్కడ ఒక పాపం నిలబడింది అనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాను. పాపం చేసిన ప్రతి ఒక్కరిని రా అని చెప్పి బంధించేస్తా. ఏం చేస్తుంది? పాపం బంధించేస్తా, మరణం బంధించేస్తా. కానీ ఇప్పుడు ప్రభు పరిశుద్ధుడిగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు, పాపం లేని వాడు వెళ్ళి నిలబడ్డాడు. ఇప్పుడు మరణం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేయాలో దానికి అర్థం కావట్లేదు. బాగా పిల్లారా, మరణము యేసయ్యను బంధించడానికి ఏ హేతు, ఏ కారణమో లేదు కనుక ఏం చేయకుండా అలాగే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ ప్రభు ఎవరంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనలో పాపం లేదు, కల్మషం లేనివాడు, నిర్దోషి, పవిత్రుడు, పరిశుద్ధుడు. అందుకనే ఏ పాపం లేని వ్యక్తి, అందుకనే మనం
ఆంధ్రక్రైస్తవులు ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాప మొలకిల ఈ పాటలు నొందినావా. ఏ పాపం లేని వ్యక్తి అక్కడ నిలబడ్డప్పటికీ మరణానికి ఉన్నటువంటి బలం, బంధించేటువంటి బలం ఈయనను ఏమి చేయలేక పరిశుద్ధుడైన ప్రభువుని బంధించలేక అలా కాముగా నుంచి చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. నీ దేవుడు ఎవరు, ఎందుకు మరణాన్ని జయించాడు? ఎవరన్నారు? యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. యేసు ప్రభు సజీవుడు. ఎందుకు సజీవుడు అయ్యాడు? ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు? కారణం ఏంటి? అది తెలియాలి మనకు. అది చెప్పగలగాలి మన సమాజానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరి సమాధి నేటికి వారి వారి మహానుభావులు, మహాత్ములు, దేవుడు వారి అందరి సమాధి ఈ భూప్రపంచంబడి ఉన్నాయి, మూయబడి ఉన్నాయి. కానీ యేసు ప్రభు యొక్క సమాధి ఎందుకు తెరవబడి ఉందంటే దానికి కారణం అదే, పాపం లేని పరిశుద్ధుడు ఆయన. అందుకని పాపం వల్ల వచ్చే జీతం ఇప్పుడు ఆ మరణం బంధించడానికి ఆయనలో ఏం లేదు, పాపం లేదు గనక, పాపం లేని పరిశుద్ధుడు గనక ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో మరణము ఓడిపోయి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందరూ మరణానికి ఓడిపోతే ఆ మరణాన్ని గెలిచిన వాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. అందుకని మనం అందరం ఏం పాడతాం? మరణము గెలచిన జయ. ఇది మా ఓడేడని వాంచి లేడు ఇక్కడ. మరణము ఓడెను జయ యేసు, మరణము. కొంచెం చప్పట్లను కొట్టండి ఈ సంతోషకరమైన సమయంలో. జయ యేసు, జయ యేసు, మరణ బలమొసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఒక్క నిమిషం పుల్లారా, ఒక్క నిమిషం. దేవుని స్తోత్రం. ఈ వాద్యం కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అప్పగారు? సరే, రైట్. ఈ అంటే నాకు ఈ రిథం లేదే నేను పాడలేను అనమాట సరిగా, అందుకని దేవుని స్తోత్రం. సరే, మంచిది. మరణముకి అందరూ ఓడిపోతే మరణాన్ని గెలిచిన వాడు మన ప్రభు. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను ఆరాధించే దేవుడు మరణాన్ని మరణింపజేసి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచిన వాడు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో నీవు ఆరాధించే దేవుడు అలాంటి వాడు. ఒక రోజున ఈ దేవుని గురించి పాపం లేని వాడు పరిశుద్ధుడు. ఈ ఒకవేళ గొప్ప గొప్ప కార్యాల్లోనూ గొప్ప గొప్ప విషయాల్లోనూ అనేక మంది మా వాళ్ళు గొప్పవాళ్ళు, మా దేవుడు గొప్పవాళ్ళని చెప్పుకోవచ్చేమో కానీ అందరూ ఈ భూప్రపంచం మీద పుట్టిన దేవుళ్ళు దేవతలు అనబడిన పేరు కలిగిన ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఓడిపోయినటువంటిది ఎక్కడా చెప్పడరా? పరిశుద్ధత దగ్గర. ఆమేన్, హల్లెలూయా. ఓడిపోయింది పరిశుద్ధత దగ్గర. అందుకనే వారు మరణానికి బందీ అయిపోయి ఉన్నారు. అందుకే వారు సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ నా యేసయ్య సమాధి మాత్రమే నేడు ప్రపంచంలో తెరవబడి ఉండడానికి కారణం అదే. నేను ఒకసారి ఒక సందర్భంలో ఒక సాక్ష్యాన్ని విన్నాను. అప్పటికి అది యూట్యూబ్లో రాలేదు, ఫోన్లో రికార్డు రూపంలో వచ్చేది. ఆ తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఆ సాక్ష్యం ఉంది. ఒకవేళ మీరు వినగలిగితే ఈసారి ఎప్పుడైనా మన గ్రూప్లో దాన్ని పోస్ట్ చేస్తాను, దాన్ని వెతికి. ఒక ఆయన, ఒక నిష్ఠాగరిష్ఠుడు, ఆయన ఏం చేశాడు చెప్పండిరా? వ్యాపార నిమిత్తం ఏదో బిజినెస్ నిమిత్తం ఎక్కడికి వెళ్ళాడంటే కర్ణాటక వెళ్ళాడంట. అది చాలా అవతల ఏదో బోర్డర్, చాలా దూరం. ఒక పల్లెటూరుకి వెళ్ళాడంట. అక్కడ ఎవరో తెలుగు రాదు వాళ్ళకి, ఇంగ్లీష్ ఈయనకి వచ్చి కానీ వాళ్ళకి రాదు. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు కానీ ఇంగ్లీష్ రాదు. ఇక చూడండి, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడో, ఏం చేయాలో ఈయనకేమే అర్థం కాకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఎవరన్నా తెలుగు వచ్చినోడు కానీ ఇంగ్లీష్ వచ్చినోడు కానీ ఎవరైనా ఉంటే బాగుండరా అని ప్రయత్నాలు చేస్తున్నాడు, చూస్తున్నాడు, వెతుకుతున్నాడు, ఎక్కడ దొరకలా. ఒక రోజున పేస్ట్, ఆయన ఒక రూమ్లో అద్దెకి తీసుకున్నాడు. ఒక రోజు పేస్ట్ అయిపోయింది. పేస్ట్ కొనుక్కుందామని తెల్లవారుజామున 5ంటికి లేచి ఒక చిన్న అంగడి, బంక్ అంటాం కదా, చిన్న అంగడి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి అంగడిలో
ఒక పాస్టర్ గారు ఒక ఆయనకి వాక్యం చెప్తున్నాడట. అది కూడా ఎట్లా చెప్పమంటే తెలుగులో. ఆమేన్. ఈయన దగ్గరికి వస్తున్న కొలది తెలుగులో ఏమని పడుతుంది చెప్పండి, తెలుగు మాటలు ఏం పడుతున్నాయి. రే ఇక్కడ ఎవరో తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నట్టున్నారు, తెలుగు మాట్లాడుకుంటున్నారని పాప మీకు ఇప్పటికి మాట్లాడినా ఏం మాట్లాడినా ఆడిది నాకు అర్థం కావట్లా, వారిని నాది వాళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడుతున్నాను. ఫోన్లో ఒక తెలుగు వాడు ఉన్నాడని చెప్పి తెలుగు వాళ్ళు మాటలు వినపడుతుందని చెప్పి కొంచెం సంతోషపడి ఏం చేశాడు చెప్పండి రా, దగ్గరకు వస్తున్న కొలది వచ్చి చూసేటప్పటికి దగ్గరికి వచ్చి చూసేటప్పటికి అంగడిలో చూశాడు. చూస్తే ఆ అంగడిలో ఏం చేస్తున్నాడు చెప్పండి రా, పొద్దున్న ఒక పాస్టర్ గారు సంచి తగిలించుకుని బైబిల్ ఇచ్చుకుని ఎన్ని గంటలకే చెప్పండి, తెల్లవారుజామున 5 గంటలకి ఏం చేస్తాడు చెప్పండి రా, ఆ అంగడి ఆయనకి వాక్యం చెప్తున్నాడంట. ఆయన వింటా ఉన్నాడు. ఈయనకి మండిపోయింది. హల్లెలూయా. ఒరే తెలుగు వాళ్ళు కనిపించారు, కనీసం మాట్లాడుతూ అనుకుంటే వీళ్ళు ఇక్కడ కూడా తగిలడ్డారా అనుకుని ఆయనకి మండిపోయింది అనమాట. మండిపోయి విని 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 ఏం చేశాడు చెప్పండి రా, ఆపా ఇక్కడ కూడా తగలడ్డారా మీరు అని చెప్పేసి మాస్టర్ గారిని గద్దించి, ఈడెవడరా తెలుగులో మనకలా తెలుగులో మాట్లాడుతున్నాడు, ఈయన కూడా మనకు తెలుగు అనుకుంచి వాళ్ళు ఏం చేశారు చెప్పండి రా, అయ్యా మంచిది సోదరా రమ్మని పిలిచారు. ఏం కావాలంటే పేస్ట్ కావాలన్నాడు. సరే ఇచ్చే సమయానికి లేదు అసలు పేస్ట్ కాదు, ముందు మీ సంగతి తేల్చేయాలా, మన దేశం ఏంటి, మన పుట్టుపూర్తలు ఏంటి, మన మతం ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఆ పాస్టర్ గారి మీద వాదోపాదని దిగాడు. పిల్లలు దిగినప్పుడు మన దేశంలో ఎవరు దేవుళ్ళు లేరా, మంచి దేవుళ్ళు లేరా, గొప్పోళ్ళు లేరా, ఆ విదేశాల దేవునికి కావాల్సి వచ్చాడా అని ఇలా అంటే నేను ఇంకా సింపుల్గా చెప్తున్నాను. ఆయన చాలా రకరకాలుగా హార్డ్గా పాస్టర్ గారిని తిడుతూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు పాస్టర్ గారు కూల్గా ఉండి, అయ్యా సోదరా, నువ్వు ఇప్పుడు ఎంత ఆవేశంగా ఉండి మాట్లాడుతున్నావో నేను ఒకప్పుడు నీకంటే అంతా ఎక్కువ ఆవేశం కలిగిన వాడినే ఈ విషయంలో. హల్లెలూయా. నువ్వెంతమందిని పూజించుంటావో కానీ నీకంటే ఎక్కువ మంది నేను పూజించిన వాడిని. మరి ఏమైంది, ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అన్నాడు, ఎందుకు ఈ పని చేస్తున్నావు అన్నాడు. నేను ఆరాధించే దేవుళ్ళ చరిత్ర దేవుని గురించి తెలుసుకోవాలని చెప్పి ఆ దేవుళ్ళ చరిత్రను చదువుతున్నప్పుడు వారిలో నాకు మంచి విషయాలు కనపడాలా, లోపాలు ఎక్కువ కనపడ్డాయి. ఆమేన్. ఏం చెప్పాడు చెప్పండి, ఎవరిలో చూసినా లోపాలు ఎక్కువ కనబడ్డాయి. ఈ లోపం కలిగిన దేవుడు నాకెందుకు, లోపం లేనివాడు నాకు కావాలా. ఆమేన్ అని ఆలోచిస్తున్నప్పుడు ఈ యేసయ్య గురించి చెప్తుంటే నీకులాగానే నేను కూడా ఒకప్పుడు వేరే వాళ్ళతో వాదం పెట్టుకున్నాను. అయితే అసలు యేసయ్యని గురించి తెలుసుకుందాం ఏంటి, ఆయనలో ఉన్న లోపాలు ఏంటి తెలుసుకుందాం అని చెప్పి బైబిల్ చదివాను. ఆయనలో ఏ లోపం లేనివాడు నాకు ఒక్కడు కనపడ్డాడు, ఆయన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. నా లోపాలు నాకు చెప్పినవాడు, నా లోపాలు బయలుపరిచినవాడు యేసయ్య. ఇక ఆయన అక్కడి నుంచి వాళ్ళిద్దరి వాదోపాదాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను ఆ వాదోపాదాలు చెప్పడానికి నాకు కుదరదు, సమయం కూడా కుదరదు. అక్కడి నుంచి మనకు ఫలానా దేవుడు లేడా అని చెప్తే ఈ పాస్టర్ గారు ఆ దేవుడి చరిత్ర అంతా చెప్పి ఆయన లోపాలని చెప్తే ఈయన డల్ అయిపోయేది. ఈయన కాకపోతే ఇంకొకడు లేడా, ఎంతో సుందరుడమ్మ తానో నేనెంతో మురిసిపోయానో, ఎంతో సుందరుడమ్మ తానో. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. ఈ పాట రాసింది ఎవరు తెలుసా? స్టోవస్టపురం గజనక అయినటువంటి సుధాకర్ గారు. స్టోవస్టపురం దొంగ ఆయన. స్టోవస్టపురం అంటేనే దొంగలకి ప్రసిద్ధిగాంచిన. అందులో ఈయన పెద్ద గజ దొంగ అనమాట, మామూలు దొంగ. సో ఆయన అద్భుతమైన సాక్ష్యమైంది, రక్షించబడిన విధానం. ఆయన చాలా అద్భుతమైన పాటలు కూడా రాశాడు. చాలా మనం పాడుకున్నప్పుడు అది కూడా, రాలిపోదువో నీవు కోలిపోదువో
తెలియదురా నీకు ఏ గడియో. నేను పాటలోకి వెళ్తే మళ్ళీ పాటలు వచ్చేస్తాయి, సమయం వెళ్ళిపోతుంది నాకు, అందుకని సమయం చూసుకుంటున్నాను. గమనించిన పిల్లలు, ఈ పాటలు అద్భుతమైన పాటలు రాశారు. నావిక నడిపించు, జీవ మార్గమున నడిపించు. ఇంకొక పాట ఉంటుంది, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఇలాంటి అద్భుతమైన పాటలు రాసినటువంటి దైవజనుడు. ఒకప్పుడు భయంకరమైన దొంగ, నిజమే, ఆయన పోలినటువంటి వారు ఎక్కడ అంటే పిల్లరా పరిశుద్ధత దగ్గర ఫెయిల్ అయిపోయారు. ఇందుకే మరణం ఆయన ఏం చేసింది చెప్పండిరా, ఆ పరిశుద్ధుణ్ణి బంధించుట సాధ్యమో కాలేదా. ఎందు వెతికిన ఎంతెంత వెతికినా ఈ పరిశుద్ధుణ్ణి ఎక్కడ కనుగొలేం, ఒక ప్రభువులోనే కనుగొంటాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన తీర్పు తీర్చిన పిలాతు కూడా అన్నాడు, ఇతనులో నాకు ఏ దోషమునో కనబడట్లా. 2 సార్లు చెప్తాడు ప్రజలకి, అయ్యా మీరు చెప్తున్న నెపాలు, దోషాలు, నేరాలు ఏమీ కనపట్లేదు ఆయనలో, మీరెందుకు ఈయన శిలువ శిక్ష ఏమంటారు? యూదా ప్రజలు చెప్తున్నాడు ఆయన. అందుకని ఆయన కొన్ని ప్రపంచానికి సవాలు వేశాడు, ఏమని, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలడా? ఇప్పటికీ వెతుకుతున్నారు, ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. నో, పాపం లేని పరిశుద్ధుడు. అందుకనే మరణం ఆయన బంధించుట ఏమని చెప్పండి అసాధ్యం. ఎందుకని మరణమునకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మరణం ఎందుకు వస్తుందంటే పాపం వల్ల వచ్చు జీతమో మరణం. ఇప్పుడు పాపం లేనివాడు కనుక మరణము ఆయనను ఏం చేయలేకపోయింది. హల్లెలూయా. 2వ కారణం చెప్తాను పిల్లారా, సమయం మనకు ముందుకు వెళ్తుంది కాబట్టి 2వ కారణం చెప్పి ముందుకు వెళ్తాను. 2వది ఏంటంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడం బట్టి, ధర్మశాస్త్రము నెరవేర్చబడుట బట్టి. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతారా అమ్మా? మరణ శాసనం ఎక్కడున్నో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే గాని అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత అమ్మా సరే ఆ విషయాలు వద్దు కానీ ఒకసారి ఇంకొక చోట రోమీయులకు రాసిన పత్రికలు అనుకుంటా, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అంటాడు. పాపమునకున్న బలము ఏం చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ మరి పాపమునకున్న బలం ఏంటి అంటే ధర్మశాస్త్రం అంటాడు. చూడండి సరే, ఈ విషయాన్ని మీకు రోమీయులకు రాసిన పత్రిక, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అది నా వచనం నాకు నేను ఇప్పుడు మర్చిపోయాను, గుర్తులేదు, ఒకవేళ కనిపిస్తే చదవండి. సరే, ఈ విషయానికి వద్దాం. హెబ్రీయులకు రాసిన 9, 16, 17 వచనాల్లో ఉన్న విషయాన్ని మీతో వివరిస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఎవరి దగ్గరన్నా ఒక అప్పు చేసామనుకోండి, లోన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏముంటుంది చెప్పండి? పత్రం ఉంటుంది కదా, ప్రామిసరీ నోటు ఉంటుంది కదా. అప్పు చేస్తే ప్రామిసరీ నోటు రాసుకుంటారు కదా. గమనించండి, ఆ అప్పు ఎప్పుడైతే లేదా ఆ లోన్ ఎప్పుడైతే మనం చెల్లిస్తామో ఆ ప్రామిసరీ నోటు ఏం చేస్తారు చెప్పండి? చించి వేస్తారు. ఒకవేళ అప్పు చెల్లించుకోకుండా ఉంటే ఆ ప్రామిసరీ నోటు చించి వేయడానికి అవకాశం లేదు, అది అలాగనే ఉంటుంది. అందుకనే అక్కడ చెప్తున్నాడు అది అలాగనే ఉంటుంది. ఇప్పుడు చూడండి పిల్లరా, ఇప్పుడు మరణ శాసనం రాసింది ఎవరంటే ఈ ప్రభువే. అందుకే ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఆ మరణ శాసనాన్ని తొలగించడం కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రము పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రం అని ఎందుకంటే, ఇప్పుడు చూడండి, దేవుడు ఒక విషయం చెప్పాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనిషికి, ఇలాగన నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించనని చెప్పాడు. బైబిల్లో మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకవేళ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అనుకుందాం. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చి నీతి కలిగిన, నీతి న్యాయం కలిగిన వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు. మీరు ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ధర్మశాస్త్రమును ఎందుకని ధర్మశాస్త్రం ప్రకారం ఎందుకని నెరవేర్చబడింది అంటే, ఎందుకు మరణం ఆపకుండా ఉందంటే పిల్లరా, చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీతిగా జీవించమని చెప్తుంది, న్యాయంగా జీవించమని చెప్పింది.
ఇప్పుడు అలా నీతిగా న్యాయంగా జీవించడానికి ప్రయత్నించిన ప్రతి మానవుడు ఫెయిల్ అయిపోయాడు. ఆమేన్. ప్రతి వ్యక్తి ఫెయిల్ అయిపోయాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ న్యాయంలో నీతిలో ఫెయిల్ అయిపోయారు. అందుకనే ఆ రోమపత్రిక ఏమంటే చెప్పండి, 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఏముంటుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికిమాలిన వారైరని దేవుని వాక్యం చెప్తుంది. గమనించిన పిల్లరా, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిగా దాన్ని నెరవేర్చి నీతిగా నిలబడిన ఒక్కడు కూడా లేడు. అందరూ ధర్మశాస్త్ర విషయంలో, నీతి విషయంలో, న్యాయ విషయంలో తప్పిపోయారు కనుక మరణానికి ఏమైపోతున్నారంటే అందరూ బందీలు అయిపోతున్నారు. ఇప్పుడు గమనించిన పిల్లరా, ఆ మరణం దగ్గరికి ఈ ధర్మశాస్త్రం అంతటిని సమస్తము నెరవేర్చి నీతి గలవాడుగా, న్యాయం గలవాడుగా ఒక ఆయన నిలబడ్డాడు వెళ్ళి. ఆమేన్. ఇప్పుడు అన్న అర్థమైంది, అర్థమైందా? ఏమా ఊరిలో మందిరానికి కూర్చోమంటారా? అలా వర్తకాలు వచ్చిన ఉపయోగం లేదు. వాక్యం బాగా తెలుసుకోవాలి మనం. గమనించండి. ఇప్పుడు మరణం ఏం చెప్తుంది? మరణం ఏం చెప్తుంది? ఇతరులో లోపం ఉంటే, అన్యాయం ఉంటే, అవినీతి ఉంటే ఏమవుతా చెప్పండి రా, అది బంధిస్తుంది. కానీ యేసయ్యలో ఆ మరణం చూసినప్పుడు ఈయనలో నీతి గలవాడు, న్యాయాధిపతి, ఏ అన్యాయము లేని సంపూర్ణ నీతి గలవాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రానికి తప్పిపోయిన వాళ్ళు వచ్చారు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు వచ్చాడు అక్కడికి. ఏమన్నా ఇప్పుడు ఏమైనా అర్థమైందా, అర్థమైందమ్మా? మరణం అనే స్థలానికి ఎందుకు మరణం యేసుని బంధించలేదు? మొదటి విషయం ఏంటంటే అందరూ పాపాత్ములే వచ్చారు. ఆమేన్. పాపంలో ఉన్నవారు వచ్చారు కనుక మరణం బంధించింది. ఇప్పుడు పాపం లేని వాడు వచ్చాడు కనుక మరణం ఏం చేయలేక ఒకదే చెప్పండి, స్థితిలో చూస్తూ ఉంది అంతే. రెండవది, అందరూ నీతి తప్పిన న్యాయం లేని వ్యక్తులే ఇక్కడికి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చక తప్పిపోయిన వాళ్ళే వచ్చారు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారంటే అక్కడికి, ఆ స్థలానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతి కలిగిన వాడుగా, న్యాయం కలిగిన వాడిగా అక్కడికి వచ్చాడు ఒక ఆయన. ఆమేన్. అది చూసినటువంటి మరణము ఇప్పుడు ఏమీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతి కలిగిన వాడుగా, న్యాయాధిపతిగా ఉన్నాడు కనుక ఆయనను ముట్టలేకపోయింది, ఆయన బంధించలేకపోయింది. ఆమేన్. హల్లెలూయా. అది విషయం. మూడవది, మీకు అర్థమైందా? అర్థం కాకపోయినా అర్థమైంది అంటున్నారా? ఇంత విపులంగా చెప్తా ఉన్నారు, ఇంత వివరంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, భావిస్తున్నాను. అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే ధన్యులు ఎట్లా అవుతారు? అన్యులు అవుతారు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకంటే స్లోగా ఎందుకు చెప్తానంటే, మరణము యేసుని ఎందుకు బంధించలేదు? ఎందుకు బంధించలేకుండా అసాధ్యమైంది? చెప్పండి. పాపంలో వచ్చే జీతం మరణం కనుక, పాపంలో ఉన్నవాడిని మరణం బంధిస్తుంది. ఈయన పాపం లేనివాడు కనుక ఆయనను మరణం బంధించలేకపోయింది. మొదటి కారణం. ఆమేన్. రెండవ కారణం, ఇప్పుడు పాపం అనుకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఎవరు కూడా లేరు. అందరూ ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రాన్ని నీతి న్యాయంగా నెరవేర్చిన వారు లేరు అక్కడ. కానీ ఇప్పుడు నీతిని, న్యాయాన్ని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. మనంగాడు పాడేది మరణమే పాడుతుంది. ఏమని? వేల్పులలోనా నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో, వేల్పులలోనా నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో, పూజులలోనా పూజారుడవు, పూజులలోనా పూజారుడవు, నీవే మా ప్రభువా, నీవే మా ప్రభువా, జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా,
అనుదిన జీవాహారమా. నేను అనుకున్నాను పిల్లరా, మరణమే పాడుతుంది ఇప్పుడు. ఏమని? వేల్పులలో నీ వంటి నీతిమంతుడు లేడయ్యా, నీ వంటి పరిశుద్ధుడు లేడయ్యా. ఎలా నిన్ను బంధించగలను? ఎలా నేను జయించగలను? నేను అందరినీ జయించాను కానీ నన్ను జయించిన వాడు నువ్వే. ఆమేన్, హల్లెలూయా. ఏమని? ఇప్పుడు పాపం అనుకున్నావు అదే రైట్. అమ్మా ఏమని? రైట్, అక్కడ అది ఉంది కదమ్మా. దానికి అనుబంధంగా పాస్టర్ చెప్తుంది చూడండి. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:55. పాపమునుకున్న బలము ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ఫెయిల్ అయిపోయి, విఫలమైపోయి, న్యాయం లేక నీతి లేక అందరూ మరణానికి బానిసలైపోతే, మరణానికి ఓడిపోతే, ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతివంతుడిగా నిలబడి మరణాన్ని అందుకే మరణపు ముళ్ళును ఏం చేశాడంట? వీరిచ్చాడు. హల్లెలూయా. అందుకని మన భక్తులు ఆ పాటలు పాడారు. ఏమని? మరణము గెలిచెను జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. ఈ పాటలు మరి ఎవ్వరి గురించి పాడబడలేదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఆరాధించే ప్రభువుని గురించి మాత్రమే పాడబడ్డాయి. నీవు ఆరాధించే నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియాలా? అది తెలుసుకోకుండా ఏదో దేవుడు అంటే దేవుడిని ఆరాధించుకుంటూ పోవడం కాదు. అది గుడ్డితనం, అది అజ్ఞానం అవుతాయి. నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు ఇది తెలుసుకోకపోతే ఆ భక్తికి అర్థం లేదు పిల్లారా. రైట్, ఇక మూడో విషయంలోకి వెళ్తాం, సమయం అవుతుంది కాబట్టి నేను మూడో విషయంలో చెప్తాను. మూడవది మనం గమనిస్తే ఎందుకని మరణము యేసయ్యను బంధించి ఉంచలేకపోయిందంటే, మూడవదిగా యేసుక్రీస్తు రక్తము చిందించుట ద్వారా. ఆమేన్. ఏం చెప్పండి? యేసుక్రీస్తు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 వచ్చిన చదవండి త్వరగా. 9:22 వచ్చిన. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. పిల్లరా బాగా వినండి. ఈ ప్రపంచంలో ఎన్ని మతాలున్నా ప్రతి మతం కూడా చెప్పేది ఏంటి చెప్పమంటారా? రక్తము చిందించకుండా పాపమునకు క్షమాపణ కలగదు. ఆమేన్, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారమ్మా? అయ్యా అందరు ఇక్కడే ఉన్నారా? ఓసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఏమో సార్ మీరు ముగిస్తే ఏదో భోజనం చేసి వెళ్ళిపోతామంటారా? ముగిస్తా నేను కూడా. నాకు కూడా ఆకలేదు, మీకే కాదు. ఆమేన్. పొద్దున్నే ఏంటిది గంట సేపు కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఆరాధన నడిపించి వాక్యం చెప్పి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆరాధన నడిపించి వాక్యం చెప్పాలంటే యాక్చువల్గా ఈరోజు సాయంత్రం సువార్త చేద్దాం అనుకున్నాం కానీ వేరే చోట ఓపిక లేను. ఇక్కడ గత రాత్రి ఏదో నాకు ఈ కంటి మీద ఏదో కుట్టింది, పురుగు ఏదో కుట్టింది. దానివల్ల ఈ కన్నంత నొప్పిగా ఉంది, పెయిన్ వస్తుంది ఇక్కడ. పొద్దున్నెత్తి కొద్దిగా నీళ్ళు కూడా కారిని అయినా ఆ పెయిన్ అంతా కూడా పక్కన పెట్టి దేవుని పనిని చేస్తా ఉన్నాను. అందుకని గట్టిగా కొంచెం మీరు కూడా మాట్లాడండి. ఆమేన్, హల్లెలూయా. సో సామాన్యంగా చెప్పవలసిన విషయం అంటే సాధారణంగా చెప్పే ప్రతి మతం, ప్రతి వ్యక్తి లేదా ప్రతి మతము, ప్రతి మత గ్రంథం చెప్పేది ఏం చెప్పండిరా? పాపం, ఒక మనుషుని యొక్క పాపము క్షమాపణ కలగాలంటే ఏం చేయబడాలంట? రక్తము చిందించబడాలా. చూడండి, మన బైబిల్ మాత్రమే కాదు, హైందవులకి సామాన్యంగా ప్రామాణికమైన గ్రంథాలు ఏమైనా ఉంటే 4 వేదాలు. వేదాలు తర్వాతనే మహాభారతం, లేకపోతే భగవద్గీత, లేకపోతే రామాయణం, అలాగే ఇతిహాసాలు అనేవి ఏమంటారు అది 10 అవతారాలు అనేవి, ఇవన్నీ కూడా వాటిలో వచ్చినాయి. మీకు విచిత్రం అని చెప్పంటారా? ప్రపంచంలో అన్ని మతాలకు ఒకే గ్రంథం ఉంటాయి మతాలకి, కానీ హైందవ మతానికి మాత్రం అనేక గ్రంథాలు ఉన్నాయి. సరే, ఎన్ని ఉన్నాయి ఏమున్నా దాని గురించి పక్కన పెడదాం.
ఎందుకంటే వాళ్ళకి దేవుళ్ళు ఎక్కువ, గ్రంథాలు ఎక్కువ, అందుకే వాళ్ళు చదవలేరు వాటిని. సరే, ఏదేమైనా వేదాలలో సామవేదంలో ఏం చెప్పండి? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. అంటే సర్వజనుల పాపం పరిహరించబడాలంటే ఏం చేయబడాలంట? రక్త ప్రోక్షణం అవశ్యం, అంటే రక్తం చిందించబడడం అవసరం. తద్రక్తం, ఏం రక్తం అన్నాడంటే తద్రక్తం పరమాత్మేనం, అంటే ఆ రక్తం పరిశుద్ధుందై ఉండాలి, ఆ రక్తం పాపం లేని వాడిదై ఉండాలి, ఆ రక్తం పరమాత్ముందై ఉండాలి. సో మనకు తెలియక నేటికి కూడా ఏం చేస్తున్నారు చెప్పండిరా? కోడెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఏం చేస్తున్నారు? బలి అర్పిస్తున్నారు, రక్తం చిందిస్తున్నారు తీసుకెళ్ళి. వేదంలో చెప్పబడింది అటువంటి రక్తం ద్వారా కాదు, వాటి రక్తం ద్వారా కాదు, పాపం పరిహరించబడటానికి తద్రక్తం పరమాత్మేనం. ఏమన్నాడు చెప్పండి? పుణ్యదాన బలియాగం, అంటే ఆయనకే తనకు తానుగా స్వయంగా అర్పించుకోవాలి, అది విషయం. సో ఈ విషయాన్ని బైబిల్ ఏం చెప్తుందో చెప్పండిరా? పాత నిబంధన అనుసరించి కూడా ఏం చెప్తుంది చెప్పండిరా? రక్తము ప్రోక్షించకుండా, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. గమనించిన పిల్లలు, అయితే ఆ రక్తం ఏ రక్తమై ఉండాలి చెప్పండిరా? పరిశుద్ధమైన రక్తమే. పాపి రక్తం పాపిని రక్షించలేదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన పరిశుద్ధుడయ్యుండి పాపుల కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో ఏం చేశాడు చెప్పండి? మన కొరకు దారిపోశాడు. ఇప్పుడు రక్తం చిందించబడిపోయింది. ఆమేన్. ఏమా సిలువలో చిందించబడిందా లేదా? అదే కదా మనం 6వ మాటగా సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? మనుషునికి రక్షణ కలగడానికి చేయవలసిన కార్యమైన ఆ రక్త చిందించడం కొరకు బలియాగం అనేది ఏమైపోయింది చెప్పండిరా? చేయబడిపోయింది. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్తం చిందించేసిన, ఆ పాప పరిహారం చేసేసిన పాపం లేని వాడు వెళ్ళి మరణం దగ్గర నిలబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు పాపం ఏం చేస్తుంది? ఇంకా మరణం ఏం చేస్తుంది? ఇంకా ఆల్రెడీ పరిశుద్ధుడే ఆ రక్తాన్ని ఏం చేశాడు? చిందించేశాడు, పరిహారం చేసేశాడు. ఇప్పుడు ఆ మరణం ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అందుకే మరణము ఆయనను బంధించి ఉంచుట ఏం చెప్పండి? అసాధ్యము. అసాధ్యము. ఎందుకు అసాధ్యం అంటే గమనించండి, మొట్టమొదటి విషయం ఇదే చెప్పాను. ఏం చెప్పానమ్మా? ఆయన పాపము లేని పరిశుద్ధుడు గనుక. రెండవది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన నీతిమంతుడు గనుక. మూడవది, రక్తమును చిందించి పాప పరిహారం చేసిన పరిశుద్ధుడు గనుక. అందుకనే ఆ మరణం ఏం చేయలేని పరిస్థితులు, నిస్సహాయ స్థితిలో అయిపోయింది. మరి మీరు అడగొచ్చు, ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు మనమంటే దేవుని బిడ్డలం కనుక చెప్తున్నప్పుడు నమ్ముతాం. కొంతమంది ప్రశ్నిస్తారు, వ్యతిరేకమైన ప్రశ్నలు వేస్తారు. మరి అట్లయితే యేసుప్రభు ఎందుకు చచ్చిపోయి 3 రోజులు సమాధులు ఎందుకు? మీరే చెప్తారు కదా 3 రోజులు సమాధులు ఉన్నాడని. 3 రోజులు ఎందుకు ఉన్నాడు? మరి మరణం ఆయన బంధించి ఉంచలేనప్పుడు 3 రోజులు సమాధులు ఎందుకు ఉండాలా? ఏం అవసరం? అసలు ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ సార్? మీరే చెప్తున్నారంటారా? మరి ప్రశ్న వస్తుంది కదా, ఎందుకు ఉండాలి? మరణం ఎందుకు మరణించాడు యేసుప్రభు? ఆయన మరణం వచ్చి మరణించాడా? చెప్పండి. నో. ఆయన మరణం వచ్చి మరణించలేదు. ఆయన మన కోసం మరణించాడు. హల్లెలూయా. మన కోసం మరణించాల్సి, మన పాపం కోసం మరణించాల్సి వచ్చింది. అంతేగాని ఆయన మరణం వచ్చి అక్కడ నిలబడలేదు, ఆయన చనిపోయి. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇక 3 రోజులు ఎందుకు సమాధిలో ఉన్నాడంటే దాని గురించి చెప్పే ముందుగా 4వ మేటుగా చెప్పి తర్వాత చెప్తారు 3 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయాన్ని తర్వాత చెప్తారు. 4వ విషయం ఏంటంటే పిల్లరా, తండ్రి వలన అధికారము, తండ్రి ఆయనకు అధికారం ఇచ్చడం ద్వారా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు త్వరగా చదవండి. ఏముందమ్మా అక్కడ? నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. జాగ్రత్తగా పిల్లారా, ఎవడును నా ప్రాణమును తీసుకోలేడు, నా అంతటా నేనే, అంటే ఎవడు కూడా ఆయనను మరణింప చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. ఆయనంతటా ఆయనే మరణించాల్సి వచ్చింది. ఎందుకు? పాప క్షమాపణ కలుగు నిమిత్తం రక్తము
చిందించబడాలా. తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన, ఆయనగా స్వయంగా ఏం చేయాలి చెప్పండి, దాన్ని అర్పించాలా. అందుకోసం మరణించాడు, అంతేగాని ఆయనకి మరణం వచ్చి కాదు. హల్లెలూయా. మరణం ఆయన దగ్గరికి రాలా, ఆయనే మరణం దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. గమనించిన పిల్లలు, మరి అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు, దాన్ని పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు ఏముందంట, అధికారం ఉందంట, పవర్ ఉందంట. అది తర్వాత 18 వచ్చిన 18 వచ్చిండు. ఇప్పుడు ఈ పవర్, ఈ శక్తి ఎవరిచ్చారంటే యేసుప్రభువు నరుడుగా వచ్చాడు, నరరూప మనిషిగా వచ్చారు కనుక ఇప్పుడు ఈ శక్తిని తన ప్రాణాన్ని పెట్టడానికి కానీ తన ప్రాణాన్ని తీసుకోవడానికి కానీ ఈ శక్తిని ఎవరిచ్చారు చెప్పంటారా, ఇదిగో పరలోకమున్న తండ్రి ఇచ్చాడు. ఆమేన్. సో నీ ప్రాణాన్ని పెట్టడానికి నీకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నీకు అధికారం ఉంది. ఇప్పుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పాను, తండ్రి అధికారం ఇచ్చుట వలన ఇప్పుడు ఒకవేళ మరణం ఆపాలనుకున్నా, ఇప్పుడు ఆయన ఏమంటాడు, నా తండ్రి నాకు దీన్ని తీసుకునే అధికారం నాకు ఇచ్చాడు, దీన్ని తిరిగి తీసుకునే హక్కు నాకు ఉంది, నువ్వేమీ చేయలేవు. ఆమేన్. ఇప్పుడు అది అందుకే అది బంధించడానికి సాధ్యం కాలేదు. గమనించారు. అందుకనే సమాధిని బద్దలు చేసుకుని ఏం చేశాడు చెప్పండిరా, సజీవుడై పునరుత్థానుడై ప్రత్యక్షుడయ్యాడు మనకి. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని మరణింపజేసిన వాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, మరణం తన పైన ఏ అధికారం లేనివాడు, పైగా చెప్పాలంటే మరణం పైనే తాను అధికారం కలిగినవాడు. హల్లెలూయా. అందరూ మరణానికి ఓడిపోతే మరణాన్ని జయించి తిరిగి లేవడానికి గల కారణం ఈ 4 విషయాలు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మరి ఇప్పుడు ప్రశ్న వేశాను, సమాధానం చెప్పాలి కదా. ఏంటి ఆ ప్రశ్న? అలా అయితే మరి చనిపోయి 3 రోజులు ఎందుకున్నారు సార్ సమాధిలో, ముందుగానే వచ్చేవచ్చు కదా అని మీరు నన్ను అడిగితే, పిల్లరా మరి వచ్చినా మీకు చూపిస్తాను. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ పత్రిక. కానీ ఒక్క నిమిషం, ఎందుకైనా 3 రోజులు అక్కడ ఉండి ఏం చేశాడు అని అంటే, పిల్లలు 3వ దినాన్ని తిరిగి లేవడం అనేది వాక్యానుసారమైన ప్రవచనం కనుక అది ఎవరి సాదృశ్యం అంటే నినివే, ఆయన పేరు యోనా దానికి సాదృశ్యం కనుక ఆయన 3 దినాలు ఉండాల్సిన ప్రవచనాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి అక్కడ ఉండాల్సి వచ్చింది. మరి ఉండి ఏం చేశాడు ప్రభువారు అని అంటే, పిల్లరా మొదటి పేతురు పత్రిక, ఒక్క నిమిషం నేను రిఫరెన్స్ చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక, రైట్, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులైనారు. ఒక విషయమేనండి, ఇప్పుడు యేసు ప్రభువారు ఈ రక్షణ కార్యం జరిగించక ముందు అనేక మంది ఏమైపోయారు చెప్పండి, పాత నిబంధన కాలంలో, అదే ఆ శిలువ మరణానికి ముందు జన్మించిన వారు అందరూ చనిపోయారు కదా, మృతులైపోయారు కదా. ఇక్కడ రాయబడి మీరు మాట బాగా గుర్తుపెట్టు, మృతులకును సజీవులకు, సజీవులుగా ఉన్న వారికి తీర్పు తీర్చాలా, మృతులైన వారికి తీర్పు తీర్చాలా. ఎస్ఆర్నో ఏమో అందరికీ తీర్పు తీర్చబడాలి కదా. హలో, ఇక్కడే ఉన్నారంతా, అవునా? సజీవులకును మృతులకును తీర్పు తీర్చాలి. ఇప్పుడు సజీవులంటే బాగునండి, సజీవులంటే ఇక్కడ భూమి మీద ఉన్నారు, ఆయన రక్షణ కార్యం చేశాడు, ప్రజలందరూ తెలిసింది కదా, చెప్పబడింది, ప్రచారం చేయబడింది, సువార్త ప్రకటించబడింది, దేశాలకి చెప్పబడింది. ఆమేన్. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై భూలోకమందంతటను ప్రకటించబడును. అటు తర్వాత ఏమొస్తుంది? అంతం వస్తుంది. సజీవులుగా ఉన్న వారందరూ యేసయ్య చేసిన రక్షణ కార్యాన్ని సువార్త ద్వారా వినిపించబడుతూ ఉంది. ఆమేన్. మరి మృతులైన వారికి ఎలా? ఇప్పుడు చూడండి, కింద వచ్చిన చదువుడు, ఇప్పుడు కింద వచ్చిన మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. మృతులకి ఎవరు సువార్త? సజీవుడి ప్రకటిస్తాడా?
ఏమండి మీకు ఏమన్నా అర్థమైందా? మృతుల దగ్గరికి వెళ్ళి సజీవులు కూడా మనం సువార్త పాడతానికి వెళ్తామా? అసలు సాధ్యమవుతుందా? కాదు. మృతుల దగ్గరికి వెళ్ళాలంటే మృతుడైన వాడే మృతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు యేసుప్రభు వారు మృతి చెంది ఆ 3 దినాలు సమాధిలో ఉండి, అది లేదా పాతాళంలో ఉండి, యేసుప్రభు ఏం చెప్పాడు ఆ శిలువ మీద దొంగతో రెండో మాటలో? నేడు నువ్వు నాతో కూడా వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోంటే, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ పరదైసు ఎక్కడ ఉంది? పాతాళ భాగంలో ఉంది. ఆ భాగంలో ఎవరున్నారు? ఇదిగోండి, ఆదికాండం ఆదాము మొదలుకొని యేసుప్రభు వారు శిలువలో మరణించే వరకు ముందుగా చనిపోయిన మృతులైన వారందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు చెప్పంటాడా? ఎందుకు వెళ్ళాడంటే, ఇదిగో మీ అందరి కొరకు ఇదిగో నేను పాప పరిహారార్థమైన ఆ బలియాగాని, ఆ రక్త ప్రోక్షణను నేను మీకు చేసి మీ పాప పరిహారాన్ని కలగజేశాను. ఈ సువార్తనే వాళ్ళకు కూడా రక్షణ. ఆయన కొరకు ఎదురు చూసారు. ఏమా పాత నిబంధన భక్తులు ఎవరి కొరకు? ఒక రక్షకుని కొరకు ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన రక్షకుని నేనే అని చెప్పి వాళ్ళకి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఆమేన్. ఇప్పుడు సువార్త ప్రకటించబడలేదని మృతులు చెప్పడానికి వీల్లేదు. హలో, వింటున్నారా? బతుకున్న మనం, సజీవులు కూడా మనం, రాబోయే కాలం వాళ్ళు కూడా సువార్త ఏది యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించబడలేదని చెప్పడానికి ఎవరికి హక్కు లేనే లేదు. మృతులైన వారికి ప్రకటించబడింది, సజీవులుగా ఇప్పుడు ఉన్న మనకి రాబో కాలంలో ఉన్న వారికి కూడా ఈ రక్షణ సువార్త అందరికి ప్రకటించబడింది. అందుకనే మరోసారి చెప్తున్నాను, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 24వ అధ్యాయమా, ఈ రాజ్య సువార్త. ఏ రాజ్య సువార్త? యేసయ్య రాజ్య సువార్త, రక్షణ సువార్త. పిలాతు దగ్గర నిలబడినప్పుడు నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే అని చెప్పాడు యేసుప్రభు వారు. ఆమేన్, హల్లెలూయా. సో అందరు రాజులు సమాధులు అయిపోయిన రాజులు, మన రాజు సమాధిని జయించిన రాజు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రాజులు సమాధులు ఉన్నాయా లేవా? ఈ భూలోకాన్ని ప్రపంచాన్ని వెళ్ళిన రాజులు సమాధులు కూడా ఉన్నాయా లేవా? మన మధ్య ఉన్నాయి. కానీ సజీవుడైన రాజు ఎవరు చెప్పంటారా? మనం ఆరాధించే ప్రభు. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు పాట రాశారు కదా, ఏం పాట అది? బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువి నేలిన రాజులు. అలా అందరు రాజులు సమాధులు ఉన్నాయి. కానీ మనం ఆరాధించే రాజు చెప్పాడు, ఆయన నేను రాజునే, ఈయన సజీవుడైన రాజు. ఆమేన్, హల్లెలూయా. మొదటివాడు కడపటివాడు, మృతుడై సజీవుడైనటువంటి వాడు, ఆల్ఫా ఒమేగా అయినవాడు, ఆది అంతం లేనటువంటి వాడు, సార్వభౌముడు, సర్వాధికారి. సో అందుకని ఇప్పుడరా మరణం ఆయనను బంధించడం అసాధ్యమైంది. అందుకే ఇప్పుడు గమనించండి, ఆయన అందుకని ఈ సువార్త నాకు ప్రకటించబడలేదు, యేసుని గురించి చెప్పబడలేదని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. 11:24 ఈ రాజ్య సువార్త. పిలాతు దగ్గర నువ్వు రాజు అంటే నేను రాజునే అని చెప్పాడు. నీ రాజ్యం ఏదంటే, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అంటాడు. చేతి సహాయం లేని చిన్న రాయి వచ్చి దానియేలు కనబడుతుంది, పెద్ద ప్రతిమనంతటిని ఏం చేసి చెప్పండిరా, మట్టిని, ఇనుముని, ఇత్తడిని, వెండిని, బంగారమును, అన్ని రాజ్యాలను ఏం చేసి చెప్పండి, తుత్తునీరుగా చేసి పారేసి. ఈ భూప్రపంచం మీద ఏ దేశంలోనే సరే యేసుని గురించి తెలియకుండా లేదు ప్రియులారా. ఆమేన్. ఈ భూప్రపంచం మీద అన్ని దేశాల్లో కూడా ఈ రాజు ప్రకటించబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకున్న వాళ్ళు నీ దగ్గర మాత్రమే ఉండుండొచ్చు, కానీ నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను విశ్వసించే దేవుడు, నేను తెలుసుకున్న దేవుడు ఈ విశ్వమంతటి మీద ప్రకటించబడుతున్నవాడు ఆయన. హల్లెలూయా. ఆయన మహిమను చెప్పండి వర్ణించడం సాధ్యం కాదు. ఆయన మహిమకు ఎదురెళ్ళడం కూడా మంచిది కాదు. గమనించిన పిల్లరా, అందుకనే ఈ రాజ్య సువార్త, ఇప్పుడు ప్రభు నీ రాజ్యం వేరు నా రాజ్యం అని చెప్పాడే, ఆ రాజ్య సువార్త ఏం చెప్పాలంట, సకల జనుల సాక్షార్థమై ఏం చెప్పడం, భూలోకమందంతటా ప్రకటించబడాలి. అందుకే ప్రకటించబడుతుంది. ఇప్పుడు అటు తర్వాత ఏం రాబోతుంది చెప్పండి,
అంతం వస్తుందంటే ఇప్పుడు మీరు మన పేతృపత్ర చదువు, మృతులకును సజీవులకును ఏం చేసే దేవుడు అంటే ఈయన చూడండి, ఏం చేసే దేవుడు అంటే రాయబడింది అక్కడ, తీర్పు పొందినట్లు. హల్లెలూయా. ఒక రోజున తీర్పు ఉంది మన అందరికీ. మృతులైన వారు కూడా పోగు చేయబడాలి, సజీవులైన వారు కూడా పోగు చేయబడాలి. సజీవులైన వారు పోగు చేయబడతారని తెస్సలోనికి రాసిన పత్రికలో చెప్పబడింది. ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో ఏం చెప్పబోతున్నాడు, ప్రభువు మేఘారూఢై రాబోతున్నాడట, బోర శబ్దంతో రాబోతున్నాడు. అప్పుడు సజీవులమైన మనము ఆయనతో కొనుక్కోబడతాం. మృతులైన వారు కూడా ఏం చేయబడతారు చెప్పండి, లేపబడతారు. వీరందరికీ ధవల సింహాసన తీర్పు ఎదుట, ధవల సింహాసనం మీద తీర్పు ఉంది. గొర్రెల ఒక పక్కకి, మేక ఒక పక్కకి పోగు చేయబడే కాలం రాబోతుంది. అప్పుడు ప్రభువు భూలోకమునకు ప్రజలకు తీర్పు తీర్చబోతున్నాడు. దేని నిమిత్తం? ఆయన ఈ లోకంలో చిందించిన రక్తము నిమిత్తమై. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎవరు సాక్ష్యం ఇచ్చేవారు? ఒకరు నీరు, రెండవది రక్తము, మూడవది ఆత్మ. ఇవి సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. సో ఈ మూడు కూడా సాక్ష్యం ఇవ్వబోతున్నాయి ప్రియులారా. అందుకని మనం గుర్తిద్దాం, మనం ఆరాధించే దేవుడు ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యం. పై కారణం ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, త్వరగా చెప్పండి, మనం ముగించుకుందాం. నెంబర్ 1, ఆయన పాపము లేని పరిశుద్ధుడు. నెంబర్ 2, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన నీతిమంతుడు. నెంబర్ 3, పాప క్షమాపణ కొరకై రక్తము చిందించిన పరిశుద్ధుడు. నెంబర్ 4, దేవుని తండ్రి వలన ఆజ్ఞ పొందినటువంటి అధికారం పొందినటువంటి వాడు. అందుకే నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. యేసయ్యను బంధించడానికి యోహాను మనం చూస్తే కానీ చదవద్దు. యేసయ్యను బంధించడానికి వచ్చినప్పుడు నేనే యేసుని పట్టుకోమంటే ఏమైపోయారు చెప్పండి, శిష్యులు సైనికులు అంత దూరం వెళ్ళి పడిపోయారంట. అంత దూరం వెళ్ళి పడిపోయారట. మరలా వచ్చి చెప్పండి రా, మరలా పట్టుకొని నేనేనంటే మరలా పడిపోయారట. ఈసారి మూడోసారి వీళ్ళు నన్ను పట్టుకోలేరు అని చెప్పి యేసయ్య ఆయనే తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లోకం అంటున్నట్లుగా 3 మేకులు పీక్కోలేనివాడు కాదు, శిలువ మీద ఏలాడుతున్న శవం కాదు, సింహాసనాసీనుడై రాబోతున్న రారాజు. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని మరణింపచేసి, సమాధిని గెలిచి, మరణపును ముళ్ళుని విరిచి సజీవుడే తిరిగి లేచినవాడు. అందరూ కూడా మరణానికి ఓడిపోతే మరణాన్ని గెలిచి లేచిన సజీవుడు మనం ఆరాధించే దేవుడు. ఇలాంటి శక్తి కలిగిన పునరుత్థానుడైన ప్రభుని నీవు నేను కలిగి ఉన్నామనే వాస్తవాన్ని సత్యం. అందుకనే ఈ పునరుద్ధానం ద్వారా మనకేం చేకూరిందో చెప్పండిరా, రక్షణ చేకూరింది. ఆమేన్. హల్లెలూయా. పునరుద్ధానమే లేకపోతే అన్ని మతాలు ఉన్నట్లే క్రైస్తవం కూడా ఒక మతంగా ఉండేది, కానీ ఇది మతం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఘోషించి చెప్తున్నాం, ఇది మతము కాదు, సజీవుడైన దేవుని మార్గం. ఆమేన్. హల్లెలూయా. అన్ని మతాలుగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే వారు కలిగిన వాళ్ళు మరణానికి బంధించబడిన వారు. కానీ ఇది మార్గం అయ్యటానికి కారణం ఏంటో చెప్పంటారా, మనం ఆరాధించే దేవుడు మరణాన్ని మరణింపజేసి తిరిగి సజీవుడై లేచినవాడు. ఆమేన్. ఇలాంటి శక్తి కలిగిన దేవుని నీవు నేను కలిగి ఉన్నాం కాబట్టి ప్రియులారా, మనం ధైర్యంగా మరణించి మనం ఆరాధించట్లేదు, సజీవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మరణానికి ఓడిపోయిన వారిని కాదు మనం ఆరాధించేది, మరణాన్ని జయించిన వారిని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళును విరచి సజీవుడై తిరిగి లేచినటువంటి ప్రభువు గురించి ధైర్యంగా ఆయన ప్రకటించాడు. ఆయన కొరకు అవసరమైతే హతసాక్షి అయిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ నీతి కిరీటాన్ని పొందుకున్నాడు. మనం కూడా ఇలాంటి గొప్ప దేవుని, శక్తి కలిగిన దేవుని, సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం కనుక ప్రతిదానికి ప్రతి వాటికి లోకం అన్యులు భయపడినట్లుగా, ఆందోళన పడినట్లుగా దేవుని బిడ్డలంగా మనం దేనికి భయపడకూడదు. ఆమేన్. ఆందోళన పడకూడదు. ప్రతి సమస్య పైన, ప్రతి పరిస్థితి పైన సజీవుడైన దేవుడు, జయశీలుడైన దేవుడు మనకు జయమిచ్చాడు, మనకు జయం ఉంది. ఆమేన్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే, జయముంది 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 నాకు. అందరూ తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి శ్రమలొచ్చినా
నేను దిగులు పడను ఇలలో, ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పిననో నేను సోలిపోనెప్పుడు, ఎవరేమి చెప్పిననో నేను సోలిపోనెప్పుడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబాటి నేను హోసన్న పాడెదను. మట్టలను హోసన్న పాడెదను. సాతాను అధికారమును నా రాజు తీసివేసెను. సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను. సిలువలు దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెనే. సిలువలు దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెనే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. ఎందుకు జయమో తెలుసా? ఆయన జయశీలుడు. మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు, శిలువను జయించినవాడు. పిల్లరా, మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చినవాడు, సాత్వికుడిగా వచ్చినవాడు. ఎందుకో తెలుసా? మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు గనక మౌని అయిన గొర్రెపిల్లే, బతుకు సిద్ధపడిన మౌని అయిన గొర్రెపిల్లే వలె ఆయన మన కొరకు మరణించాడు, తగ్గించుకున్నాడు. ఇదే ఒకవేళ నీకు అలుసుగా తీసుకుంటున్నావేమో, అలుసుగా మాట్లాడుతున్నావేమో. రాబో దినాల్లో ఈ రాజు కొదమ సింహమై రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు తెలుసా? రెండవ రాకడ ఎందుకు రాబోతున్నాడు తెలుసా? తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన చిందించిన పాపముల పరిహారం కోసమై, ఆయన చిందించిన రక్తం నిమిత్తమై, అలాగనే ఆయన కొరకు జీవించి ఆయన కొరకు హతసాక్షులైపోయిన బలిపీఠం కిందున్న వారి రక్తము విషయమై లోకానికి అంతటికి, మృతులకు సజీవులకు కూడా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. ఇలాంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నీ దేవుడెవరో నువ్వు తెలుసుకుని ఆరాధించాలా. నీ దేవుడెవరో నీ తెలుసుకుంటే భయపడవు, ఆందోళన పడవు. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావు. ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. మరణాన్ని జయించిన వాడు, జయశీలుడు, మృత్యుంజయుడు, పునరుత్థానుడైన ప్రభుని నువ్వు ఆరాధిస్తున్నావు. ఎంత ధన్యుడివో తెలుసా? మరణం ఓడిపోయింది ఆయన దగ్గర. అందరూ మరణానికి ఓడిపోతే మరణాన్ని ఓడించి మరణాన్ని గెలిచి లేచిన వాడు మన యేసు. ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు నిజంగా ఎంతైనా ధన్యుని పిల్లారు. హల్లెలూయా. ప్రేమ గల మా తండ్రి, నీ నామానికి వందనాలు. చెప్పబడిన వాక్య విత్తనాలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేసి అయ్యా, ఆ రక్షణ ద్వారా, ఆ కార్యం ద్వారా, పునరుద్ధానం ద్వారా మాకు కూడా ఒక రోజున పునరుద్ధానం ఉందని, మేము కూడా పునరుద్ధానులైన నిన్ను చేరుకునే భాగ్యం ఉందని విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు కొనసాగిపోయే భాగ్యం దయచేయమని చెప్పండి. వాక్య విత్తనాలు ప్రతి ఒక్క హృదయం ఫలింప చేయమని యేసు ఘననామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగనే ప్రార్థన ఉన్నట్లయితే ఈరోజు బలపరిచేది కొద్ది నిమిషాలు, ఒక 5 minutes మనం ముగించుకుంటారా? బలపరిచయలు పాల్పొంది